ఇంద్రియ నిగ్రహం లేకపోతే చెయ్యకూడని పనులు చేస్తారు. అవి ఇతరులకి హాని కలిగిస్తాయి. ఇతరులకి ఏ నష్టం జరిగినా అది భగవంతుని నష్టపరిచినట్టే. ఎవరికి నష్టము కష్టము కలిగించకుండా ఉండడమే భగవంతుడు కోరుకునేది. భగవంతుడు అంటే ఓ విగ్రహము కాదు, ఓ ప్రతిమ కాదు, ఓ ఫోటో కాదు, అందరూ ఆయనే. మీరు ఆ దృష్టితో కనుక అర్థమైనప్పుడు ఈ అష్టపుష్పాలు మీకు బాగా అర్థమవుతాయి. సమస్త ప్రాణులు, సమస్త మానవులు అన్నీ ఆయన రూపమే, అన్నీ ఆయనే. ఎవరికి నష్టపరిచినా, ఎవరికి హాని జరిగినా నీ వల్ల అది భగవంతుడికి జరిగినట్టే. అది నువ్వు గ్రహిస్తే అప్పుడు నువ్వు సమర్పించే పుష్పాలు మారిపోతాయి. అలా నువ్వు ప్రవర్తిస్తే భగవంతుణ్ణి ఎంతో ఆనందపరుస్తాయి. ఇటువంటి పుష్పాలతో నువ్వు పూజించినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. అందుచేత సమర్పించవలసింది అలాంటి పుష్పాలు. అంతేకాని కాసేపట్లో వాడిపోయే పుష్పాలు సమర్పిస్తే ఆయనకేటి లాభం? మళ్ళా కాసేపు పోయాక మీరే అవన్నీ తీసి కాలువలో పోస్తారు, లేకపోతే పెంటలో పోస్తారు. అర్థమైందండి ఎల్లయ్య గారు? సార్ అర్థమైంది సార్, బాగా అర్థమైంది సార్. అసలు భగవంతునికి సమర్పిస్తున్నాం. భగవంతుడు ఎవరు అన్నది మీకు అర్థమవుతే ఈ రకమైన పుష్పాలు ఎందుకు సమర్పించాలో మనకు అర్థమవుతుంది. అసలు ఒక్కో పుష్పం కాడే మీరు ఒక్కో అరగంట గంట చెప్పచ్చు. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కూడా మీరు ఉదహరించుకోవచ్చు. ఇక్కడ లింక్ ఎక్కడ అంటే భగవంతుడు ఎవరు అన్నది మీకు అర్థమైనప్పుడు, సమస్తము భగవంతుడే అన్నది అర్థమైనప్పుడు, సమస్త జీవులు భగవంతుడే అని అర్థమైనప్పుడు, అప్పుడు ఈ పుష్పాల యొక్క విలువ ఏంటో మీకు అర్థమవుతుంది.